హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మా వెంకబాబు ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చాడండి. ఫుడ్ తినాలి. ఇంకా ఆయన మనం ఏం మాట్లాడినా, ఎవరేం చేస్తున్నా, చిన్న సౌండ్ వచ్చినా చాలా బాగా ఆలకిస్తాడండి. కానీ రాత్రి కాదు అంటే 2 డేస్ నుంచి మా ఇంట్లో చిన్న డిస్కషన్ జరుగుతుందండి. మా హస్బెండ్ పాపం చిన్నపిల్ల ఇది ఇలాగ బంధించి ఇంట్లో పెట్టకూడదు, మనకు పాపం తగులుతుంది, బయట వదిలేద్దాము అని అంటున్నారు. నేను యాక్చువల్గా వదిలేస్తానన్నారు, అంటే ఈరోజు తీసుకెళ్ళిపోతానని అన్నారు. మా అబ్బాయికి చెప్పాను, నైట్ స్కూల్ నుంచి రాగానే డాడీ ఇలాగా వెంకీని బయట వదిలేస్తారంట, మన ఇంట్లో ఉంచారంట, వద్దు అన్నారు, చిన్నపిల్లని బంధించకూడదు అలాగానే అన్నారు. కానీ అన్నాను, పాపం వాడు అన్నం తిన్నాక చెప్పానండి. కుర్చీలో కూర్చొని వద్దు వెంకీని వదలొద్దు అని ఏడుస్తూ కూర్చున్నాడు చాలాసేపు. తర్వాత చెప్పాను, అమ్మ ఇలా చిన్నపిల్ల కదా, దీన్ని బంధించకూడదంట, వేరే పెట్టిని తెచ్చి పెంచుకుందాము, దీన్ని వదిలేద్దాంలే పొలంలో అని నేను అన్నానండి. నైట్ అంతా బాగా ఏడ్చాడు. తర్వాత పడుకునే ముందు స్నానం చేయించమ్మా, వెంకీకి స్నానం చేయించి ఫుడ్ వేయి, అది టబ్ క్లీన్ చేయదండి అని అంటే నేను చెయ్యను అన్నాడు. లాస్ట్ టైం కదా, వెంకీకి టబ్ క్లీన్ చేసి ఫుడ్ వేయమ్మా ప్లీజ్ అని అంటే అప్పుడు ఏడ్చుకుంటా వెళ్ళి టబ్ క్లీన్ చేసి దాన్ని డబ్బా తీసుకొచ్చి ఫుడ్ వేసి దాంతో ఫోటోలు తీసుకున్నానండి మెమరీస్గా. నాకైతే పాపం అనిపించింది. యాక్చువల్గా మా ఇంట్లో పిల్లలు ఆడుకునే బొమ్మలు అంటే టాయ్స్ అవి ఉంటాయి కదండి, వాటిని నేను మా ఇంట్లో ఇదిగో ఇది మీ తమ్ముడు, ఇది మీ చెల్లి ఇలాగా అని వాళ్ళు అలాగే కేరింగ్ తోటి ఆ బొమ్మని పక్కన వేసుకొని పడుకుంటాడు. వాడేమో కుక్కపిల్ల బొమ్మ, పాప ఏమో చిన్న బాబు బొమ్మ పక్కన వేసుకొని పడుకుంటారండి. అలాంటి బొమ్మల్ని మేము తమ్ముడు చెల్లి అనే రిలేషన్స్ తోటి ఆ బొమ్మల్ని చూసుకుంటాము. అలాంటిది ఒక ప్రాణమున్న జీవిని అలాగా పెంచుకుంటూ కొన్ని రోజుల నుంచి ఈరోజు సడన్గా వదిలేయాలి అనేసరికి చాలా బాధేసింది. నాకు ఏడుపు వచ్చేసింది, కానీ ఏడవలేకపోయాను. కానీ చాలా బాధగా ఉన్నింది. మా ఆయనకి చెప్పాను. ఇది ఇంకొకటి కూడా విన్నాను, తాబేలు ఉండడం వల్ల కొంతమందికి కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు. ఒకవేళ కలిసి వస్తే బాగా లైఫ్ బాగుంటుంది అని అంటున్నారు. మాకు కలిసి